చిచ్చి, నాయుడు గారి కుటుంబం అంటే ఏమో అనుకున్నాను, ఇంత చీప్ మనిషి అనుకోలేదు. ఏం జరిగింది డాడీ? ఇంకా ఏం జరగాలమ్మా, మనం పెళ్లి చూపులకు వెళ్ళిన టైం బాగోలేదట. నువ్వు పెళ్లి కాకుండా ఆ ఇంట్లో అడుగు పెడితేనే ఇంత అనర్థం జరిగింది. ఇక ఆ ఇంటి కోడలు అయితే ఇంకా ఏం జరుగుతుందోనని వాళ్ళ భయం అంట. చంద్ర ఏమన్నాడు? అతనికేమమ్మా, అతను మగాడు, తగలబడిపోయే నీ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అతని భవిష్యత్తు గురించి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు. అమెరికానా? అక్కడికి కాళ్ళ వెళ్ళబడి బ్రతిమని అడిగాడమ్మా. చంద్ర 6 నెలల తర్వాత ఇండియా వస్తాడు, అప్పుడు ఆలోచిద్దాం ఉన్నారమ్మా. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. ఊరుకోమ్మా, ఊరుకో. మీ డాడీ మాటలేం పట్టించుకోకు. సరదా కూడా ఆయన నిజం చెప్పరు. నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళింట్లో పని మనిషి కూడా తప్పు చేయదు. చదువుకున్న దానివి, నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. All passengers traveling by flight Air India 4607 to New York are requested to go through the customs and security identified. చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోతున్నా? నువ్వొక నీచమైన అబద్ధం ఆడినందుకు మా అక్క కూతురు చచ్చిపోయింది. ఏ ఊళ్ళో మా మేనకోళ్ళ అవమానానికి గురైందో, ఏ ఊళ్ళో మా హేమ కన్ను మూసిందో, ఆ ఊళ్ళో పెళ్లి ఊరేగింపు జరపంటావా? చంద్ర, నేను అబద్ధం ఆడింది మా నాన్న చేత మీ అన్నయ్య కాళ్ళు పట్టించాలని, మన పెళ్లి ఒప్పించాలని. మా అక్క బావ వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలేస్తే మన పెళ్లి జరుగుతుంది. ఒప్పిస్తా వాళ్ళని. నాయుడు గారి కుటుంబం అంటే ఒక కోట, కానీ ఈ రోజు నీ మూలంగా బద్దలైంది అని నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి? మీ నాన్న కోట్లు సంపాదించాడు నీ కోసం. వాటి కోసం క్యూలో నిలబడతారు పెళ్లి కొడుకు. కళ్ళలో చూసి చెప్పమాట, నేను వెళ్ళనివ్వను. Last and final call for the passenger, Mr. Chandra. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వెళ్ళండి, కంగారు పడకు. నువ్వు చెడిపోలేదని నాకు ముందే తెలిసి ఈ పెళ్లి ఆపడానికి నేను నాటకం ఆడాను. అందుకే ఆడు అమెరికా వెళుతున్నాడు. అతను అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు నేను ఆగుతాను. నువ్వు ఆగుతావు, కానీ నేను ఆగుతాను. ఈ లోపుగా రాకేష్ తో నీ పెళ్లి జరిపిస్తాను. రే బబులు, దీనికి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి వాళ్ళు కూడా కపలా ఉంటాం. ఏదైనా మిస్టేక్ జరిగిందో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. పద. నాకివ్వవా? వాడెవడుకో ఇస్తావా? నేను కాపలా ఉండాలా? నేనేమైనా బ్రోకర్ అనుకుంటున్నావా? బావగారు, ఏంటమ్మా? అత్తయ్య గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతున్నారు. ఎందుకో తెలియడం లేదు. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంత ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి ధర్మసత్రంలో ఉందంటే ఏడుపుగాక ఇంకేం వస్తుంది బాబు? ఒక వేదాంత ఏమన్నాడో తెలుసా? నీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళు నీకంటే ముందు పోతారు కనుక. అలాగే నీ బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నువ్వు పోతావు కనుక. నిజమే నాయనా, కానీ ఇది యంత్రం కాదుగా, రక్త మాంసాల ముద్ద. ఇది నడిచేది పెట్రోల్ తో కాదు, ప్రేమ పాసాలతో నాయనా. నేను వచ్చి మీ నోటి దగ్గర అన్నం నేలపాలు చేశానా? పెళ్లికి తిరిగి పిల్ల కాటిపాలైంది, అంతకన్నా బాధే ఉందిలే. తప్పు చేసి కొందరు శిక్ష అనుభవిస్తారు, తప్పు చేయకుండానే. నువ్వు అనుభవిస్తున్నావని నన్ను నమ్మమంటావు, అంతేగా? చూడమ్మా, ఆయన మన ఇంటి అల్లుడే గాని మన రక్తం పంచు పుట్టినవాడు కాదు. నువ్వు మా రక్తానివి, నువ్వని అర్థం చేసుకో.
ఇది అమ్మ బంగారం. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నా బిడ్డకు ఒంటి నిండా పెట్టి పంపుదామనుకున్నాను. ఇది మీరు ఇంతవరకు తీసుకొని పొలం మీద వచ్చిన ఐవేసు. ఏమా ఆడబిడ్డలకి ఆడపడుచు కట్నంగా ఇద్దామనుకున్నాను. ఇది నీ 18 ఎకరాల పొలం తాలూకు దస్తావేజు. అమ్మా, నలుగురు తోడబుట్టిన వాళ్ళు ఊళ్ళో ఉండగా నువ్వు ధర్మసత్రంలో ఉంటావమ్మా. ఇన్నాళ్ళు అన్న ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు నాన్న కట్టించిన ధర్మసత్రంలో ఉంటున్నాను. ఇన్నాళ్ళు అన్న పెట్టిన అన్నం తిన్నాను. ఇప్పుడు నాన్న పెడుతున్న భిక్షం తింటున్నాను. అమ్మా, కనీసం ఒకసారి వచ్చి అమ్మను పలకరించి వెళ్ళు. ఉన్న ఒక్క బిడ్డ పోయింది. ఆ ఇంటికొచ్చి నాకు మిగిలిన భర్తను కూడా దూరం చేసుకోలేదన్నయ్యా. దీక్షితులు గారు, ఎప్పుడైనా ఆయన వచ్చి ఇలా మాట్లాడి వెళ్లే హక్కు మిగిల్చుకోవాలంటే ఇవి ఇక్కడ మిగిలిపోకూడదు. తీసుకువెళ్ళండి. బాబు, అది వెంకటేశ్వర నాయుడు గారి కూతురమ్మా. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోన బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన హాని ముత్యమున్నటులే శోకన మరుగులు తాగి సుఖమున్నదిలే. తాగి సుఖమున్నదిలే. ఏది తానంతతానై. హలో లలిత, నేను కీర్తినే. మా నాన్న నన్ను రాకేష్ కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అదేమో నాకు ఇష్టం లేదు. ఆ ఎవరిని చేసుకుంటానా? మా మావయ్య బబ్లుని. ఏంటి, మా బబ్లు మావయ్య చవట? చచ్చా, మా బబ్లు మావయ్య బల్బు లాంటి వాడే. స్విచ్ నొక్కితే వెలుగుతాడు, ఆరతాడు. అయినా కోరుకున్న మగాడికి భార్య అయ్యే అదృష్టం ఎంతమందికి ఉంటుందే. అందుకే డిసైడ్ చేసుకున్నాను, మా మావయ్యని నా గుండెల్లో దాచుకుంటాను. గుండెల్లో కాదు కీర్తి, బెల్ బాటం వేసుకున్నా కుక్క పిల్లల నీ కాళ్ళ దగ్గరే దాచుకో. ఇలాంటి సమయంలో నీకంటే నాకు ఇంకెవరున్నారే? నువ్వే సలహా చెప్పాలి. సలహా నేను చెప్తాను కీర్తి. మావయ్య, లలిత లైన్ లో ఉంది. ఇప్పుడు నేను నీ లైన్లోకి వచ్చాను. నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసింది. మనిషి అబద్ధం చెప్తాడు గాని మనసు అబద్ధం చెప్పదు అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. సినిమా పేరు గుర్తులేదు, సారీ. అయితే మనిద్దరం పెళ్లి చేసుకుందామా? ఒక్కసారి కాదు, 100 సార్లు చేసుకుందాం. అయ్యా బాబోయ్, మనం పెళ్లి చేసుకుంటున్నావన్న సంగతి మీ నాన్నకి తెలిసిందనుకో. ఈ ఊళ్ళో చేసుకోవద్దు మావయ్య, అమెరికా వెళ్ళి చేసుకుందాం పెళ్లి. కానీ బావ బయటికి వెళ్ళినవాడే. నువ్వు పక్కన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అబ్దుల్ సులేమాన్ పేరుతో అర్జెంట్ గా పాస్పోర్ట్ తీసుకో. ఇంటి నుంచి బయలుదేరే ముందు పబ్లిక్ గా ఉండు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక సులేమాన్ గా మారిపో. విమానం ఎగిరాక మనం లవ్ బర్డ్స్. ఏమా మళ్ళీ న్యూయార్క్? అవును అంకుల్. సెండ్ ఆఫ్ చెప్పడానికి డాడీ రాలేదా? ఆయన బాగా బిజీ కదా, అందుకే రాలేదు అంకుల్. అవును, బబ్లు అనే అతను అబ్దుల్ సులేమాన్ అనే పాస్పోర్ట్ మీద ప్రయాణం చేయొచ్చా? చేయకూడదే, అది పెద్ద క్రైమ్. మరి అతను చేస్తున్నాడు కదా. హలో,
ఆదాబర్సే ఆదాబర్సే మీ పేరు అబ్దుల్ సులేమాన్ ఐసి యు సీ మీరు భలే కనిపెట్టేశారు సార్. నిజంగా మీరు ఇండియాలో ఉండవలసిన వాళ్ళు కాదు, ఇండోనేషియాలో ఉండవలసిన వాళ్ళు. అలాగా యా. ఇవన్నీ ఎక్కడివి సార్? నన్ను అడుగుతున్నావా? అది చెప్పాల్సింది నువ్వు. సారీ మావయ్య, నీ అవసరం తీరిపోయింది. బాయ్. నమస్కారం సార్. కూర్చో. ఏమిటి మా వాడిని అరెస్ట్ చేసావట? సార్, తమతో చెప్పకుండా తమ ఇంట్లో కుక్క పిల్లను కూడా అరెస్ట్ చేయనే. మీ బావమరిది ఎయిర్పోర్ట్ లో బ్రౌన్ షుగర్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. వాళ్ళు నాకు అప్పగించారు. నా తప్పేముంది చెప్పండి. అసలు నువ్వు ఎయిర్పోర్ట్కి ఎత్తుకెళ్ళావురా? నీవు లేక ఫ్లూటు పలుకలేనన్నది, నేను లేక రాదా నిదుర రాదన్నది. ఓ మాటలతో కాదు, మాటలతో చెప్పు. ఏం చెప్పమంటావు బావా? నన్ను పెళ్లి చేసుకుంటారని ఈ గడ్డ పెంచి పట్టించి తన అమెరికా బిషో పారిపోయింది. కాపలాకాయరా వ్యధం అంటే కుట్రమంటావా? అనుభవించురా, అనుభవించు. బావో, నన్ను విడిపించకుండా వెళ్ళిపోతావేంటి? నిన్ను విడిపిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాళ్ళెవరు కొడతారు బాబు? ఐఎమ్ కీర్తి ఫ్రమ్ ఇండియా. ఐఎమ్ చంద్రం వుడ్ బి. నాకు తెలుగు వచ్చును. టెల్ మీ. సార్, నేను జేఎఫ్కే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. నేను చంద్రాన్ని అర్జెంట్ గా కలవాలి. నన్ను కాస్త పికప్ చేసుకుంటారా? ఓ షూర్. అచ్చా టన్నే ఉండుము. ఐఎమ్ కమింగ్. ఓకే. There's a good news. My wife and children are joining us tomorrow. వెరీ గుడ్. Hi, Anthony. ఆహా, త్వరగా స్నానం చేసేద్దాము, డిన్నర్ చేసేద్దాము. I'm sorry. Are you Anthony's sister? యా, హిస్ సిస్టర్, యువర్ లవర్. My love. నువ్వా? సిగ్గులేదు? లేదు, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నువ్వే చితక్ కొట్టేశావుగా. ఎందుకు వచ్చావు? నన్ను అడ్రస్ నువ్వెందుకు వచ్చావు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. లవ్ చేసుకునే వాళ్ళ ఆన్సర్స్ ఎప్పుడు ప్రశ్నలాగే ఉంటాయి. నిన్ను నేను లవ్ చేయలేదు. ఏది నా గుండె మీద చెయ్యేసి చెప్పామాట? ఏయ్, కొట్టానంటే. వచ్చింది ఎందుకో చెప్పాగా. ఏయ్, మర్యాదగా తిరిగి వెళ్ళిపో, లేకపోతే నీ మొహం చూడను. వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడు నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి. తీసుకుంటే వెళ్ళిపోతావా? తీసుకోవాలి. ఇక్కడ స్టీల్ గిన్నె ఉండాలి, ఏమైంది? అమ్మేసా. ఓ నిన్ను తగలయ్యా, ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలన్నీ అమ్మేస్తున్నావు. నీకు ఇదే మాయరోగం రా. ఎందుకు తిడతావు మాత? మట్టి పిడత తెచ్చానుగా, దాంట్లో ఉండు. మట్టి పెడతలోనా? తప్పు మాత. మట్టినంత తేలిగ్గా తీసేయకూడదు. మనం మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం. కనుక మట్టి పాత్రలోనే తినాలి. ఆ ఎత్తడి గదులేలా నీ బంధమే వేసుకో. మార్వడి దగ్గర ప్రెస్టేజ్ పోతుంది. హలో అమ్మా, కీర్తి నువ్వా? చంద్రం కలిశాడా అమ్మా? బాగున్నావా? నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు తల్లి. నేను తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావా మమ్మీ? నమ్ముతున్నానమ్మా. మీ నాన్నగారు వస్తున్నారు, ఫోన్ పెట్టిస్తున్నా. హలో. ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడింది అమ్మాయితోనేగా? అవును, అమ్మాయితోనే. కూతురుతో కలిసి నువ్వు నాకు ద్రోహం చేస్తావా? నేను మేలు చేస్తాను సార్. కామేశ్వర. అవును సార్. అయిన వాళ్ళు కాలు దువ్వుతుంటే కాని వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు. అదే అసలైన ఆంధ్ర రాజకీయం. మనం ఇక్కడి చేతులు కలిపి లాభం ఏమిటయ్యా? నా కూతురు అమెరికాలో ఉంది. ఇండియాకి రప్పిద్దాం సార్. ఫుల్ కౌంట్ ఆడిన షో కావచ్చు, కార్డు కలిసి రావాలి అంతే. అది ఇండియా రాదు, వాడే తీసుకురావాలి. వాడు చదువు మానుకుని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఇక్కడ జరగడానికి జరగాలి. అంటే ఓ నాయుడు ఇంట్లో శవం లేవాలి. నాకు కూడా పంచండి రా ముక్కలు. ఇదేంటి గురు లేచా? లేవలా, తోక ముడిచాడు. రేయ్,
నోరు జాగ్రత్త. నా నోరెప్పుడు ఉన్నమాటే అంటుంది, నా చెయ్యెప్పుడు జరిగిన వార్తలే రాస్తుంది. కరెక్ట్ గా చెప్పా గురు. ఒరే ఎంచిగా పళ్ళు రాలిపోతాయి. ఆవేశం వద్దు సోదరా, దమ్ముంటే అతనితో ఆడు. దమ్ము లేక కాదురా, దరిద్రులతో చేయి కలపటం ఇష్టం లేక. హ్యాండ్ టు హ్యాండ్ ఆడదాం, ఎవరిది దరిద్ర హ్యాండో తేలిపోతుంది. లోపల బయట ఆడండి, 10 నిమిషాల్లో తెలిపోద్ది. నేను సై. ఆ, ఛ! ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా, అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది. ఆ గేములో మనము జీరో, ఈ గేములో మనము హీరో. భలే చెప్పా గురు. లుక్సొద్దు, నన్నోడించు. ఈ రోజు నుంచి పేకాట మానేసి నీ ఇంట్లో పాలేరు పని చేస్తా. ఆ పందానికి నువ్వు రెడీయా? రెడీ. ఇప్పుడు ఆట అందుగా ఉంటుంది. ఆడండి. ఆ, మీరు పెట్టండి. గురువు గెలిచాడు. తిరిగాడు. ఈసారి పంది కూడా నువ్వే గెలిచావు. గురు, కుక్కను తొక్కొచ్చావు, ఇది కూడా నువ్వే గెలిచావు. ఇంకేమన్నా ఉంటే కాయి. ఆ, ఇంటికెళ్ళి దస్తావేజులు తెచ్చుకోమను, పొలం ఉందిగా. అది ఉమ్మడి పొలం, ఎలా కాస్తాడు? అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళా ఉందిగా, దాన్ని కాయమను. కోపమెందుకు సోదరా, భారతములో మన బ్రదర్స్ చేసిన పని అదేగా. ఊరంతా ఉన్నమాట అంటే తంతావేంటయ్యా? పేరుకు నీ పెళ్ళావే గాని కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా, అందుకే పేట్ల మించి తీసుకొచ్చాటగా. చంపేస్తానురా. వాడేం చేశాడని? తన్నాల్సింది నువ్వురా. అన్నయ్య, వీడు వీడు నీకు రుక్మిణికి సిగ్గుపడతావే, ఫినిష్ చేయి. అక్రమ సంబంధం ఉందన్నాడు. అది అబద్ధమా? అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే.